ఏజీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుందండి. వాళ్ళ కళ్ళతోనే నా ఇల్లు, వాళ్ళ సంతోషమే నా సంతోషం. ఇలాంటిదైతే ఎవ్వరికి రావద్దు. ప్రస్తుతం మనం అయితే మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా యానంపేటలో ఉన్నాము. సో ఇక్కడ ఒక మహాతల్లి తన బిడ్డల్ని కన్న పాపల్లాగా చూసుకుంటుంది. ఎన్నో కష్టాలు వచ్చినా వాళ్ళని వదలకుండా వాళ్ళకి ప్రేమను పంచుతూ వాళ్ళని పెద్ద చేస్తుంది. సో వాళ్ళను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా వదలకుండా ఎంతో మంచిగా వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి నేర్పిస్తూ వాళ్ళ ప్రేమను తనకు ప్రేమనిస్తూ తన ప్రేమను కూడా వాళ్ళకి ఇస్తూ ఎంతటి వరకు పెంచుతుంది. దాదాపు 20 సంవత్సరాల వరకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు చిన్నారులు. సో వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చింది, అసలు ఏం జరిగింది, ఒకసారి ఆ కన్న తల్లిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందమ్మా, వీళ్ళ పేర్లు ఏంటి ఒకసారి? పెద్ద బాబు తేజవర్ధన్ 5 వరకు చదువుకున్నాడు. 5వ క్లాసు లాస్ట్ ఎగ్జామ్స్ ముంగట ఇంకా నడకలో తేడా వచ్చేసి ఇంకా పడిపోవడము, అది చేయడము చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అట్లనే పంపిస్తే ఇంకేమైనా అవుతుందేమో నా బాబుకి అనేసి స్కూల్ పంపించేసాను. ఇంకా అసలు ఎలా జరిగింది ఇట్లా? అంటే మామూలు అంటే ఒక 4 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంచెం తేడా కనిపించింది. నడుస్తుంటే నడకలో ఈ పిక్కలు టైట్ కావడం, ఎక్కువసేపు నిలబడ్డా పరిగెత్తినా అవి చేయకపోతుండే, అసలు నొప్పి వచ్చేసినాయి అని ఏడ్చేవాడు. మామూలుగా ఎందుకు ఇట్లా అవుతుంది ఈ బాబుకి అనేసి మా హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళకు కూడా అర్థం కాలేదు వీళ్ళకి అసలు ఏంది అనేది. ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల నాకు కూడా అసలు ఏంది ఇట్లా అవుతుంది బాబుకి అని. ఇంత వీళ్ళకు ఏజ్ వస్తుంటే ఇంకా అది పెరిగిపోతూ ఉంది. ఏంది ఇంత ఇబ్బంది అవుతుంది అసలు, దీనికి అసలు ఏంటి అది అసలు మాకు అర్థం కాలేదు. తర్వాత సిటీ నుంచి ఇక్కడ క్యాంపు పడ్డది, వాళ్ళు వస్తే వాళ్ళకి వీళ్ళని తీసుకెళ్ళి నేను చూపించాను. ఈ బాబు కూర్చుంటే లేస్తలేడు, లేస్తే కూర్చోలేకపోతున్నాడు, అసలు చాలా కష్టంగా అవుతుంది, అసలు ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం వాళ్ళు ఎంబడే కనిపెట్టారు. ఇది నాకు అక్కడే చెప్పేసారు, ఇక్కడే వీళ్ళకి బాబుకి ఉన్నది ఇదమ్మా, దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు, మీరు హాస్పిటల్కి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించండి అని దిల్సుఖ్ నగర్ హాస్పిటల్కి ఒక రాశారు. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ మేడం చెప్పేసింది మొత్తం వీళ్ళ గురించి. ఇంకా అక్కడ నుంచి నిమ్స్ రెమ్ హాస్పిటల్కి చెప్పారు. అక్కడ కూడా తీసుకెళ్ళి అన్ని టెస్టులు అవన్నీ చేయించినాక వాళ్ళు మస్కులర్ డిస్ట్రోఫీ దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇక వాళ్ళు ఉన్న రోజులు చూసుకోవాలని చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితి అంటే నార్మల్ చిన్నారులు ఉన్నట్టే ఉండేనా, లేకపోతే ఏదైనా పోషక విలువలు ఏమైనా అట్లా జరిగిందా? అంటే ఫుడ్ అంటే చిన్న ఉన్నప్పుడు తిన్నారు, మంచిగానే తిన్నారు, అప్పుడు బాగానే నడిచారు. కానీ ఈయననే నాకు తేడా చూపించేసింది. ఇంకా అసలు నడవడం, ఏళ్ళు మొత్తం ఈ వేళ్ళ పైన నడవడము, ఏంది మొత్తం కాలు కింద ఉండట్లేదు, ఏళ్ళ పైన నడుస్తున్నాడు. నాకు అప్పటికే డౌట్ వస్తుంది, కానీ నాకు అసలు ఇది అని నాకు తెలియదు. తర్వాత అక్కడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారే కానీ అసలు మాకు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది కదా, మీరు ఎన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూనే ఉన్నారు? దాదాపు నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, చాలా అక్కడ చెప్పేసరికి అప్పటి నుంచి ఇంకా అంటే వీళ్ళకి నరాల అది రక్తం అనేది వీళ్ళ ఒంట్లో పెరగట్లేదు. వీళ్ళకు ఏజీ వస్తుంటే వీళ్ళ పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ ఏజీ పెరుగుతూ ఉంటే వాళ్ళకు అవయవాళ్ళు అన్నీ పని చేయకుండా పడిపోవడము అట్లా ఉంటుంది అని చెప్పారు. కానీ మీరు ఉన్న రోజులు చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి. ఇంకా ముందు ఫ్యూచర్ కూడా అసలు వాళ్ళు ఎక్కడ పుట్టిన పిల్లల కంటే బాగా చూసుకోవాలని చెప్పారు. ఇంకా తను ఒక మాట కూడా సహించుకొని కూడా వీళ్ళతోనే మాది జీవితం. ఇప్పుడు ఇంత వయసులో నార్మల్ పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటారు కదా, మీ పిల్లలు ఇలా ఉండేసరికి నాకు అనిపిస్తుంది అండి. అసలు యాక్చువల్గా మేము రాంపల్లిలో 10 సంవత్సరాలు ఉన్నాము. అసలు ఇక్కడికి రావద్దు అనుకున్నాను. వీణ ఏజీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అండి. రాని అనుకున్నాం కానీ మాకు రెంట్ కిరాయి ఎవరు ఇవ్వలేదు. ఇంకా అందుకే వీళ్ళ కోసం ఉండాలి, నా పిల్లలకు సొంత ఇల్లు ఉండాలి, వాళ్ళ కళ్ళతోనే నా ఇల్లు, వాళ్ళ సంతోషమే నా సంతోషం. అందుకే ఉన్న డబ్బులు పెట్టి అప్పు చేసి
ఇల్లు కట్టుకున్నాను పిల్లల తృప్తి కోసం. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలతోటి ఉన్న బాబులను చూస్తుండే నా పిల్లలు మంచిగా ఉంటే ఇట్లా ఉండరేమో, ఇలా ఉండరు, అలా చేతికొచ్చిన పిల్లలు ఏంది బాధ అని. కానీ ఇలాంటిది అయితే ఎవ్వరికి రావద్దు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు హెల్ప్ ఏం లేదండి. మాకు గ్రూప్లో ఉంది కదా, ఆ గ్రూప్ తరపున ఒకటి గవర్నమెంట్ నుంచి ఒక వీల్ చైర్ ఒకటి ఇప్పించారు వీళ్ళకి. ఇంకా FCN తరపున మనకు సాయం అందిందండి. కానీ ఎంత సాయం చేసినా మాకు సరిపోదండి, అసలు సరిపోదు. ఇప్పుడున్న రేటు అవి ఇవి అసలు వీళ్ళ ఫుడ్ అసలు చాలా ఇదిగా ఉంది. అంటే ఎలాంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు? అది ఫస్ట్ దిల్సుఖ్ నగర్ ఒకటి తీసుకెళ్ళాను, అక్కడ నుంచి నిమ్స్కి రెమో హాస్పిటల్కి అక్కడ తిప్పాను. అక్కడైతే వాళ్ళు చెప్పేసారు, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు డబ్బులు వేస్ట్ అయితే తప్ప కానీ ట్రీట్మెంట్ లేదమ్మా, మీరు తిరిగి కూడా వేస్టే. అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతారు ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నాం మమ్మీ, దేవుడు ఇచ్చిన దానికి ఏం చేస్తామని అంటారు. ఈ బాబాకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడే అట్లా ఉంది, కానీ 5th క్లాస్కి వచ్చేసరికి ఇంకా మొత్తం ఇక 9 years నాకు అప్పుడే తెలిసింది. 9 years ఉన్నప్పుడే ఈ బాబాకి ఇట్లా ఉందని అప్పుడు తెలిసింది నాకు. అసలు అప్పటిదాకా కూడా నాకు తెలియదు అసలు ఏంది ఇది నాకే వచ్చిందా ఇట్లా, మాలోనే మన లోపాన ఆలోచన పడ్డ తర్వాత ఇలాంటి వాళ్ళని ఒక గ్రూప్ చూసిన తర్వాత అమ్మ ఇంతమందికి ఉంది అసలు ఏంది అసలు ఇది, దీనికి ట్రీట్మెంట్ అన్నీ కనిపెడుతున్నారు, గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఎందుకు కనిపెట్టట్లేదు? ఇప్పటికొని ఇంకా వస్తూనే ఉన్నారు, పుట్టిన పిల్లలకు కూడా వస్తుంది. ఇప్పటికన్నా గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళకి దీనికి ట్రీట్మెంట్ కనిపెట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కేర్ టేకర్ కావాలండి. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు అవసరం, కేర్ టేకర్ లేనిది మాకు కూడా అసలు చేత కాదు కదండి. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఒకటి పట్టించుకోవాలి, కేర్ టేకర్ ఒకటి, మాకు సాయం చేసేవాళ్ళు కావాలి. ఇంకోటి ఏంటంటే హెల్త్ కార్డు. ఈ రోజులలో అన్నదమ్ములు కానీ ఎవరు చూస్తారండి ఇలాంటి వాళ్ళకి. నేనైతే మా పిల్లలు అందరిలో బయటికి వెళ్ళకపోయినా సరే నా కళ్ళ ముందు నా పిల్లలు మంచిగా ఉండాలని, నాకు ఉన్నదో లేదో వాళ్ళ కోసం మంచి డ్రెస్సులు వేస్తానండి. అదే అంటున్నాను కదా, వాళ్ళని చూసాం కానీ నా పిల్లలు బయటికి వెళ్ళకపోయినా ఇంటికి వచ్చే వాళ్ళు చూసే వాళ్ళకన్నా పిల్లలు మంచి డ్రెస్తో కనబడాలి అనేసి నేను మంచిగానే వేసుకుంటాను, మంచిగానే చూసుకుంటానండి నా పిల్లల్ని. అయితే ఇంతవరకు అయితే మాకు సాయం చేయడానికి అయితే వాళ్ళు రాలేదండి. FCN అయితే మొన్న 4 నెలల కింద మాకు FCN తరపున 16,000 వచ్చినాయండి. ఎన్ని కష్టాలు పడ్డాయి మొత్తం ఎంతైనా మాకు కన్న పిల్లలు కదా, ఇక మేమే చూస్తున్నాం. ఇక ఏ బాధ ఉన్నా ఇక మాకు వీళ్ళతోనే నడుస్తుంది మాకు. సో ఇలా ఉంది పరిస్థితి అయితే వీళ్ళది, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఈ చిన్నారులు వాళ్ళకి వయసు పెరిగినా శరీరంలో ఉన్న భాగాలు మాత్రం పెరగట్లేదు. సో ఎంతో తప్పిస్తుంది తల్లి, తనకి ఏదో ఒక సహాయం కావాలని అంటుంది. సో ఆ సహాయం అందుతుందో లేదో ఒకసారి చూద్దాం.